నిన్నటి వరకు ప్రపంచ చమురు మార్కెట్ను శాసించిన సామ్రాజ్యం అది. రేటు పెంచాం, ఇష్టమైనతే కొనండి లేదంటే పోండన్ని గల్ఫ్ పెద్దన్న దబాయించేది. ఇప్పుడు సౌదీ అరేబియాకు కాలం అడ్డం తిరిగింది. అవును, సౌదీ అరేబియా పెట్రో సామ్రాజ్యం ఇప్పుడు కుప్పకూలే ప్రమాదంలో పడింది. సౌదీ రేట్లు మాకద్దు బాబోయంటూ భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియాలు రియాద్కు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. కొనుగోళ్లను భారీగా తగ్గించేస్తూ సౌదీ గుత్తాధిపత్యానికి ఎండు కార్డు వేస్తున్నాయి. ఈ దెబ్బతో సౌదీ ఖజానా ఖాళీ అవుతుంది. నమ్ముకున్న ఆసియా దేశాలన్నీ ఒక్కొక్కటిగా సౌదీకి షాక్ ఇస్తున్నాయి. ఆర్డర్లను రద్దు చేసుకుంటూ ముఖం చాటేస్తున్నాయి. సౌదీ అరేబియా పెట్రో డాలర్ల ఖజానా ఖాళీ అవుతుంది. రియాద్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయే ముప్పు పొంచి ఉంది. సౌదీ చమురు కొనుగోళ్లకు ఇరాన్ యుద్ధమే కారణమా? హార్మోజ్ జలసంధి మూత రియాద్కు శాపంగా మారుతుందా? అసలు సౌదీ చమురు సామ్రాజ్యం ఎలా కూలిపోతుంది? ధనిక దేశం హోదాను కోల్పోయి సౌదీ అప్పుల ఊబిలో కూరుకుపోనుందా? వాచ్ స్టోరీ. సౌదీ పెట్రో సామ్రాజ్యం కుప్పకూలుతోందా? సౌదీ చమురు గుత్తాధిపత్యానికి ఎండ్ కార్డ్. అత్యాశ సౌదీ అరేబియాను ముంచేస్తోందా? నిన్నటి వరకు చమురు సామ్రాజ్యానికి తిరుగులేని రారాజు సౌదీ అరేబియా. చమురు, గ్యాస్తోనే ప్రపంచాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ప్రభావితం చేసింది. భౌగోళిక రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. గల్ఫ్ దేశాలకు పెద్దన్నగా నిలిచింది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల ఆర్థిక ఇంజన్లు నడవడానికి సౌదీ ముడి చమురే ఇంధనంగా నిలిచింది. ఆ దేశం రిచ్ కంట్రీగా మారడానికి కారణమయ్యింది. చమురు ధరలను ఇబ్బడి ముబ్బడిగా సౌదీ పెంచేసింది. ఇష్టమైతే కొనండి, లేకపోతే లేదంటూ సౌదీనే రివర్సు బెదిరించేది. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఇప్పుడు సౌదీ చమురును కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరీ ముఖ్యంగా ఆసియా దేశాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు కొనుగోళ్లపై దృష్టి సారించాయి. దీంతో ఇప్పుడు రియాద్ చమురుకు భౌగోళిక మార్కెట్లలో పోటీ తీవ్రంగా పెరిగింది. దీనికి తోడు ఇరాన్ యుద్ధం, హార్మోజ్ జలసంధి సంక్షోభాలు సౌదీకి శాపంగా మారాయి. గల్ఫ్ పెద్దన్న దేశం చమురు సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రస్తుతం సౌదీ అరేబియా సరికొత్త సవాలును ఎదుర్కొంటుంది. ఆ దేశం నుంచి ఆసియా దేశాలు చమురు దిగుమతులను భారీగా తగ్గించుకుంటున్నాయి. చైనా తన కొనుగోళ్లకు కోత పెడుతోంది. భారతదేశం దిగుమతులను తగ్గించేస్తోంది. అటు జపాన్, దక్షిణ కొరియా సౌదీ చమురు కొనుగోళ్లపై వెనుకడుగు వేస్తున్నాయి. పైకి చూస్తే ఇదంతా యుద్ధం వల్ల జరుగుతున్నదిగా అనిపిస్తోంది కదూ. సౌదీ చమురు కొనుగోళ్లు పడిపోవడానికి అసలు కథ వేరే ఉంది. ఈ సంక్షోభానికి అసలు కారణం ధర. ప్రపంచ మార్కెట్లోనే ప్రస్తుతం సౌదీ ముడి చమురులు అత్యంత ప్రియంగా మారింది. ఆసియాలోని రిఫైనరీ ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో చాలా దేశాలు చౌకగా లభించే చమురు కోసం అన్వేషిస్తున్నాయి. ఇక్కడ ప్రశ్న సౌదీ చమురును ఎగుమతి చేయగలదా లేదా అని కాదు. అంత భారీ ధర చెల్లించి కొనడానికి ఇప్పుడు ఎవరు సిద్ధంగా ఉన్నారు అన్నదే అసలు ప్రశ్న. అమెరికా, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చినప్పటి నుంచి సౌదీ చమురు ఎగుమతులు క్రమంగా పడిపోతూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో నిత్యం 73 లక్షల బ్యారెళ్లు ముడి చమురును సౌదీ ఎగుమతి చేసింది. కానీ మార్చి నాటికి ఆ ఎగుమతులు 44 లక్షల బ్యారెళ్లకు పడిపోయాయి. ఇక మేలో సౌదీ నుంచి బయలుదేరాల్సిన కార్గోల రవాణా అంచనా కేవలం 39 లక్షల బ్యారెళ్లు మాత్రమే. ఇది సౌదీ చమురు ఎగుమతుల చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. హార్మోజ్ జలసంధి సంక్షోభాన్ని అధిగమించగల అతి కొద్ది గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఆ దేశానికి ఉన్న భారీ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఉంది. అంటే గల్ఫ్ నుంచి ఎర్ర సముద్రం వరకు ముడి చమురును సులభంగా తరలించగలదు. కాబట్టి ఇక్కడ మౌలిక సదుపాయాల కొరత సమస్యే కాదు. అసలు సమస్యల్లా డిమాండ్ తగ్గడమే. ఆసియా కొనుగోలుదారులు గతంలోలా సౌదీ చమురును కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. సౌదీ అరేబియా చమురు కొనుగోళ్లలో చైనా తీరు స్పష్టంగా కనిపిస్తోంది. సౌదీ ఆరంకోకు ఇప్పటికీ అతిపెద్ద కస్టమర్ చైనా. కానీ జూన్లో రోజుకు కేవలం 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురు మాత్రమే దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ ఆర్డర్లతో పోలిస్తే దాదాపు సగానికి పడిపోయాయి. చైనా ఎందుకు కొనుగోలు తగ్గించింది? చైనాలో చమురు శుద్ధి వ్యాపారం ఇప్పుడు అంత లాభసాటిగా లేదు. అక్కడ దేశీయంగా డిమాండ్ తగ్గింది. ఎగుమతులపై ఉన్న ఆంక్షలు రిఫైనరీల లాభాలను దెబ్బతీశాయి. దీంతో ముడి చమురును శుద్ధి చేస్తే
చైనా రిఫైనరీలకు నష్టాలే మిగులుతున్నాయి. కేవలం బీజింగ్ మాత్రమే కాదు, ఆసియాలోని ఇతర కొనుగోలుదారులందరిలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఈ సంక్షోభానికి ముందు రోజుకు సగటున 12 లక్షల బ్యారెళ్లను జపాన్ కొనుగోలు చేసేది. కానీ మార్చి, ఏప్రిల్ నెలల్లో రోజుకు కేవలం 2 లక్షల బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంది. ఇక మేలో సౌదీ అరేబియా నుంచి జపాన్ కు బయలుదేరిన కార్గోలు కేవలం 2 ఆశ్చర్యం కలుగుతోంది కదూ? నిజమే, సౌదీ చమురుకు డిమాండ్ తగ్గింది. మరి ఇక దక్షిణ కొరియా విషయం చూద్దాం. ఏప్రిల్తో పోలిస్తే మేలో 35% చమురును సిఎల్ తక్కువగా దిగుమతి చేసుకుంది. ఇక మీడియం సోర్ గ్రేడ్ రకానికి చెందిన ముడి చమురు అవసరం భారత్కు ఎంతో ఉంది. కానీ ఏప్రిల్తో పోలిస్తే మేలో సౌదీ నుంచి భారత్ 30% చమురు కొనుగోళ్లను తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితికి అద్దం పడుతున్న అత్యంత కీలకమైన సంకేతమేమిటి? ఎర్ర సముద్రంలో ఆసియా వైపు వచ్చి గమ్యం తెలియక నిలిచిపోయిన చమురు ట్యాంకర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల్లో ఆయా దేశాలు తక్కువ ధరకు లభించే ముడి చమురుల వైపు మొగ్గు చూపుతున్నాయి. అదే సమయంలో సౌదీ చమురు ఏమాత్రం చౌకగాలేదు. సౌదీ చమురు ధరలు ఇంతలా ఎలా పెరిగాయి? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. సౌదీ అరేబియా చమురును కేవలం అంతర్జాతీయ మార్కెట్ ధరలకే విక్రయించదు. ఆ దేశమే చమురు ధరను నిర్ణయిస్తుంది. అఫీషియల్ సెల్లింగ్ ప్రైజు ఓఎస్పీ పేరుతో అధికారికంగా విక్రయ ధరను నిర్ణయిస్తుంది. ఈ ధర దుబాయ్, ఒమాన్ ఆయిల్ బెంచ్ మార్కుతో ముడిపడి ఉంటుంది. అయితే సౌదీ అరామ్కో సంస్థ బెంచ్ మార్కు ధరపై అదనంగా ప్రీమియర్ మొత్తాన్ని కూడా వసూలు చేస్తుంది. ఇరాన్ యుద్ధ వాతావరణం, హార్మూజ్ జలసంధి సంక్షోభం నెలకొన్న సమయంలో అటు బెంచ్ మార్కు ధరతో పాటు ఇటు సౌదీ ప్రీమియం కూడా భారీగా పెరిగాయి. ఒకానొక దశలో అప్పటికే నష్టాల్లో ఉన్న రిఫైనరీలకు సౌదీ అరబ్ లైట్ క్రూడ్ పై విధించిన ప్రీమియర్ ఏకంగా బ్యారెల్కు $20కు చేరింది. ఆ స్థాయి ధరలు భరించడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. కొనుగోలుదారులు ఇతర ప్రత్యామ్నాయాలు వైపు చూపడం ప్రారంభించారు. దీంతో ఆసియా కొనుగోలుదారులు సౌదీ చమురుకు బాయ్ బాయ్ చెబుతున్నారు. అత్యంత ఖరీదైన ధరలకు సౌదీ ముడి చమురును కొనేందుకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ఏ దిశగా సాగుతుందో చెప్పడానికి సౌదీ చమురు కొనుగోలు పడిపోవడమే నిదర్శనం. ఇప్పుడు సమస్యల్లా సౌదీ అరేబియా ప్రపంచ దేశాలకు చమురును సరఫరా చేయగలదా లేదా అనేది కాదు. అది ఖచ్చితంగా రియాద్ సరఫరా చేయగలదు. కానీ అసలు సమస్య ఏమిటంటే ఆ చమురు కోసం అదనపు ప్రీమియర్ చెల్లించడానికి ఆసియా దేశాలు ఎంతమాత్రం సిద్ధంగా లేకపోవడమే. నిజానికి గత కొన్నేళ్లుగా భారత్, చైనా వంటి ఆసియా దిగ్గజ దేశాలు పశ్చిమాసియాలో తలెత్తే ప్రతి సంక్షోభానికి తీవ్రంగా ప్రభావితమవుతూ వస్తున్నాయి. సౌదీ అరేబియా ముడి చమురు కొనుగోళ్లు తగ్గిపోతే ఆ దేశంపై పడే ప్రభావం కేవలం ఆర్థిక పరంగానే కాకుండా రాజకీయ, సామాజిక రంగాలపై కూడా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే సౌదీ ఆర్థిక వ్యవస్థకు చమురే ప్రధాన ఊపిరి. సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదాయంలో దాదాపు 70% నుంచి 80% వరకు ఒక్క చమురు ఎగుమతుల ద్వారానే వస్తుంది. కొనుగోళ్లు పడిపోతే దేశంలోకి వచ్చే పెట్రోడాలర్ల ప్రవాహం నిలిచిపోతుంది. ఇది దేశ బడ్జెట్ లోటును భారీగా పెంచుతోంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కేవలం చమురుపైనే ఆధారపడకుండా దేశాన్ని మార్చాలనే లక్ష్యంతో విజన్ 2030ని ప్రారంభించారు. ఇందులో భాగంగా నియం వంటి లక్షల కోట్ల డాలర్ల మెగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. చమురు రాబడి తగ్గితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధుల కొరత ఏర్పడి అవి మధ్యలోనే ఆగిపోయే ప్రమాదముంది. సౌదీ అరేబియాలో పౌరులకు ఉచిత విద్య, వైద్యం, పన్నుల మినహాయింపులతో సహా అనేక రకాల సబ్సిడీలను ప్రభుత్వం అందిస్తోంది. ఆదాయం పడిపోతే ప్రభుత్వం ఈ ఉచిత సంక్షేమ పథకాలకు కోత పెట్టాల్సి వస్తుంది. కొత్తగా పన్నులు విధించాల్సి వస్తుంది. ఇది దేశ ప్రజల్లో అసంతృప్తికి, అంతర్గత తిరుగుబాట్లకు దారితీయవచ్చు. ప్రపంచ ఇంధన మార్కెట్ను శాసించే ఒపెక్ కూటమిలో సౌదీ అరేబియాదే అగ్రస్థానం. అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా సౌదీ మాటకు విలువ ఇవ్వడానికి కారణం దాని చమురు బలమే. కొనుగోలు తగ్గి మార్కెట్పై పట్టు కోల్పోతే అంతర్జాతీయ రాజకీయాల్లో సౌదీ ప్రాధాన్యం, పట్టు పూర్తిగా తగ్గిపోతాయి. ఆదాయం తగ్గితే దేశంలో కొత్త పరిశ్రమలు రావు, ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. దీంతో స్థానిక యువతలో నిరుద్యోగం పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతోందని గ్రహించి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు. ఇది దేశ కరెన్సీ రియల్ విలువను కూడా ప్రమాదంలోకి నెడుతోంది. సింపుల్ గా చెప్పాలంటే చమురు కొనుగోళ్లు పడిపోతే సౌదీ అరేబియా తన ధనిక దేశం అనే హోదాను కోల్పోయి తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది.